మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ కోసం అని చెప్పి ఇక బయలుదేరతారనమాట. అంటే ఇటు పల్లవి, అక్షిత, సుమలత, భువన, చరణ్ వీళ్ళంతా కూడా బయలుదేరతారు. ఆ తర్వాత ఇక కాంపిటీషన్‌కి వాళ్ళు వెళ్లి కూర్చుంటారనమాట. అయితే జడ్జిగా ఈ మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్‌కి వచ్చేది ఎవరంటే నెల్లూరు నీరజ. ఇక ఆవిడ కార్‌లోంచి దిగగానే ఇక వాళ్ళు కొంతమంది వచ్చి ఫ్లవర్ బొకే అది ఇచ్చి ఆవిడని ఇన్వైట్ చేసి స్టేజ్ మీద అది కూర్చోబెడతారనమాట. ఇక నెల్లూరు నీరజ గారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు, రీల్స్ చేస్తారు. సో, ఆవిడ తెలియని వ్యక్తులంటూ ఎవరు లేరు. సో, ఈరోజు మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్‌కి ఆవిడే జడ్జిగా ఉన్నారు అని చెప్పి ఆవిడ గురించి చెప్తారనమాట. ఆ తర్వాత ఈ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే. ఒకసారి అందరూ స్టేజ్ మీదకి రండి పార్టిసిపేట్ చేసేవాళ్ళు అని చెప్పి అనౌన్స్ చేయడంతోని ఇటు అక్షిత, పల్లవి మిగతా కొంతమంది కూడా అందరూ స్టేజ్ మీదకొస్తారనమాట. అందరూ కొంచెం నార్మల్ స్లిమ్ పర్సనాలిటీ లాగే ఉంటారు. ఒక్క మన పల్లవియే కొంచెం బాగా లావుగా ఉంటుంది. ఇక ఆడియన్స్‌లో కొంతమంది లేడీస్ ఏమో ఎవరి అమ్మాయి? ఏంటసలు ఇంత బండగా ఇంత లావుగుంది. అసల ఇంత లావు పర్సనాలిటీ పెట్టుకొని ఈ అమ్మాయి ఎలా మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్‌కి నేమ్ ఇచ్చింది. అసలు వీళ్ళెలా తీసుకున్నారు అని చెప్పి అలా గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటే పల్లవికి కూడా వినిపిస్తూనే ఉంటుంది స్టేజ్ మీదకి. ఇక అక్కడే ఉన్న చరణ్ కూడా ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నది తెలుసు నాకు వీళ్ళిలాగా మాట్లాడతారని అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు చరణ్. మరి అటు స్టేజ్ మీద ఉన్న అంటే జడ్జిగా ఉన్న నెల్లూరు నీరజకు కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఏంటి ఇలా బాడీ షేమింగ్ చేస్తున్నారు వీళ్ళంతా పాపం ఈ అమ్మాయిని అని చెప్పి ఆల్రెడీ ఇటు పల్లవిని ప్రీవియస్‌గా రోడ్డు మీద కలుస్తుంది కదా! పల్లవిని ఆ నెల్లూరు నీరజ ఇక గుర్తుపడుతుందనమాట. ఇక అలా చూస్తూ ఉంటుంది. సో, ఇంతే అండి ప్రోమోలో అయితే చూపిచ్చింది. మరి పల్లవి ఎలా గెలుస్తుంది అక్షిత మీద అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్స్‌లో. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.